నమస్తే సామా 6 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. తానూరులో కోవిడ్ నియంత్రణలో లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన డీజీపీ ఎం మహేందర్ రెడ్డి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి వేడుకలు. గాంధీ ఆసుపత్రిని బుధవారం మధ్యాహ్నం సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోంద్రట్ గ్రామంలో బుధవారం ట్రాన్స్ఫార్మర్ పేలి భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు. జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సోన్ సిఐ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వేషాధారం మరియు కరపత్రాల ద్వారా కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్ పట్టణం మంచిర్యాల చౌరస్తాలో ప్రజలకు చూపించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గారు కరోనా వ్యాధి నివారణ గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు తెలియపరిచారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 36వ వర్ధంతి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాచారంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ పి అంజయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి బ్రహ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సిఎస్ సత్యం, జిల్లా మండల నాయకులు ఎం విజయ్ కుమార్, పి జంగయ్య, ఎం మహేందర్, శ్రీశైలం, దశరథ, వెంకటేష్, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య అందుకో లాల్సలం, అమర జీవి సుందరయ్య అందుకో లాల్సలం, మహోన్నతపు మార్చిస్తూ మరుపు రావు నీవయ్య, నిస్వార్థ రూపమా నిలువెల్ల త్యాగమా, కష్టజీవుల ప్రేమిక కమ్యూనిస్టు నాయక, కష్టజీవుల ప్రేమిక కమ్యూనిస్టు నాయక. నెల్లూరు జిల్లాలో పాడులోన ఉదయించిన సూర్యుడు ఉద్యమాల ధీరుడు, ఉదయించిన సూర్యుడు ఉద్యమాల ధీరుడు, దళితులపై దమన నీతి ఇంటి నుండి ఎండగట్టి చైతన్యము రగిలించి సంఘాల మొక్క నాటి, నిస్వార్థ రూపమా నిలువెల్ల త్యాగమా, కష్టజీవుల ప్రేమిక కమ్యూనిస్టు నాయక, కష్టజీవుల ప్రేమిక కమ్యూనిస్టు నాయక. కరువు కాటకమొచ్చి కబలించు రోజులలో అలమటించే జనులకు ఆకలి తీర్చిన వారు, అలమటించే జనులకు ఆకలి తీర్చిన వాడు, కుటుంబాన్ని ఎదిరించి పేదల పక్షమే నిలిచి సాయుధ పోరు సమరానికి సారథిగా నిలిచావు, నిస్వార్థ రూపమా నిలువెల్ల త్యాగమా, కష్టజీవుల ప్రేమిక కమ్యూనిస్టు నాయక, అమర జీవి సుందరయ్య అందుకో లాల్సలం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కోవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు.
సుందరయ్య గారి 36వ వర్ధంతి పురస్కరించుకొని జూలూరుపాడు మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నడిపిన వ్యక్తి అని అన్నారు. అతన్ని కమ్యూనిస్ట్ గాంధీగా పిలుస్తారు. స్వతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులోనే చురుగ్గా పాల్గొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి అని అన్నారు. 5వ తరగతి అయిన అనంతరం నిజామాబాద్లో చదివినప్పుడు కమ్యూనిస్టుల పరిచయం ఏర్పడింది అన్నారు. పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్లిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ప్రభుత్వ ఆదేశములను అనుసరించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల ప్రకారంగా ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి తేదీ 19/5/2021 రోజున జిల్లా కార్యాలయంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి భగీరథ జయంతిని జరుపుటకు అనుమతిని ఇచ్చిన ప్రకారంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యక్రమంలో భగీరథ జయంతిని జరుపుకోవడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పవార్ రామారావు పటేల్ గారి సహకారంతో వారి చేతుల మీదుగా పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పులిహోర పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు, వారి సహాయకులు మరియు దీనులకు, యాచకులకు, నిరుపేదలకు మానవ సేవయే మాధవ సేవగా అనే నిదానంతో పులిహోర నీళ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గారు, యువ నాయకులు బి సుదర్శన్ గారు, కుంటాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆలూరు ప్రశాంత్ గారు, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు అంజాద్ షేక్, యూత్ పట్టణ నాయకులు కుంటరవి పాల్గొన్నారు. కడం మండలంలోని నవాబుపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీపూర్ గ్రామ నివాసి రైతు మిట్టపల్లి రాఘవరెడ్డి కరోనా సోకి మంగళవారం రాత్రి తన ఇంట్లో మృతి చెందాడు. రాఘవరెడ్డి అంతిమ సంస్కారాలు చేయడానికి బంధువులు కానీ గ్రామస్తులు కానీ సహకరించలేదు. ఈ విషయం తెలుసుకున్న కడెం ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ సొసైటీ అధ్యక్షుడు ముబారక్ బిన్ మొహమ్మద్, సొసైటీ సభ్యులు ఎంపీ వాజిద్ ఖాన్, కౌసర్, అబ్దుల్లా, నవీద్, ఎండి నదీముద్దీన్లు మృతి చెందిన రాఘవరెడ్డి మృతదేహాన్ని పాడపై మోసుకొని హిందూ మత సాంప్రదాయ పద్ధతితో రాఘవరెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్పేట సర్పంచ్ టి విజయరాజన్న, స్థానిక ఎంపీసీ కట్ల సింధుజ, సాగర్ ఖానాపూర్ ఏఎంసీ డైరెక్టర్ ఆర్ శంకర్, గ్రామ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి నియోజకవర్గ కేంద్రమైన ముదోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మండలంలోని తరోడ గ్రామానికి చెందిన ముగ్గురికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. అంతకుముందు ఆయా మండలాలకు చెందిన పలువురికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలిద్, తరోడ ఎంపీటీసీ గంగాధర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, తరోడ మాజీ సర్పంచ్ ఆరిఫుద్దీన్, టీఆర్ఎస్ మండల నాయకులు రవీందర్ రెడ్డి, యువ నాయకులు రవికిరణ్ గౌడ్, యాహియా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై తిమ్మాపూర్ మండలంలోని గ్రామంలో సోమవారం మధ్యాహ్నం లారీ బైక్ ఢీకొని దీంతో లారీ డ్రైవర్ అక్కడే ఉన్న లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్. ఈ విషయమై స్థానికులు తమకు మంగళవారం ఉదయం సమాచారం అందజేయగా లారీని పరిశీలించామని, తమకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం నిషేధించిన 500 కేజీల లభ్యమైంది అని తెలిపారు. తిమ్మాపూర్ తహసీల్దార్ రాజ్ కుమార్ కు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. లారీ డ్రైవర్తో పాటు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.
నంబరు ఇప్పుడే మళ్ళీ ఒక్క వరుసలో 3 అంటే 6 ఒక బస్తాకు. ఉందండి కొంచెం ముందు పెట్టి మందమరి పోలీస్ సర్కిల్ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలోని అమ్మా గార్డెన్ సమీపంలో లాక్డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద కొనసాగుతున్న తనిఖీల పరిస్థితులను ఈరోజు అనగా బుధవారం నాడు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ గారు పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో కలిసి స్వయంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో లాక్డౌన్ సమయంలో అనవసరపు కారణాలు చెప్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు సమయానికి మించి వాహనాలదారులు లాక్డౌన్ సమయంలో మరియు కర్ఫ్యూ సమయంలో సరైన కారణాలు లేకుండా వాహన ధృవీకరణ పత్రాలు లేకుండా మరియు మాస్కులు ధరించకుండా లాక్డౌన్ నియమ నిబంధనలను అతిక్రమించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని ఆపి జరిమానాలు విధించారు. ఇలానే తీరు మార్చకుండా రోడ్లపై అనవసరంగా వస్తే కేసులు నమోదు చేయాలని డీసీపీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ రెహమాన్ గారు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించినందున రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి గారు ఆదేశించారు. లాక్డౌన్ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు తెలియజేశారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ను పొడిగించేందుకు వీలు లేకుండా ప్రస్తుత లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకే వస్తున్నందున మార్కెట్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడడం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాలకే వెళ్లే విధంగా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ సిఐటి సంజీవ్ గారి ఆధ్వర్యంలో జైపూర్ ఎస్ఐ రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి జైపూర్ మండలంలోని జాతీయ రహదారి రసూల్పల్లి బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కోటపల్లి గోదావరి నది నుండి అర్ధరాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా కారుతో ఎస్కార్ట్ చేస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి 4 లారీలను, బ్రీజా కార్ను మరియు నిందితులను పట్టుకోవడం జరిగింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కోవిడ్ వ్యాధిగ్రస్తులకు నిర్మల్ ఐఎంఐ ఎన్డీఏలు వైద్య పరీక్షల రేట్లను తగ్గించారు. హెచ్ఆర్సిటీ లంగ్స్ సిటీ స్కాన్ పరీక్షను 4,500 రూపాయల నుంచి 2,500కు తగ్గిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్, నిర్మల్ డాక్టర్స్ అసోసియేషన్స్లు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నిర్మల్కు చెందిన డాక్టర్లతో మంత్రి సమావేశమయ్యారు. హెచ్ఆర్సిటీ లంగ్స్ టెస్ట్, సిటీ స్కానింగ్ పరీక్షల రుసుములు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 2,500 రూపాయలు నిర్ణయం తీసుకున్నట్లు ఎంఐఎం అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం, మాజీ డీసీసీబీ చైర్మన్ రామకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పోచంపాడ్ 24 సంవత్సరాల సివిల్ ఇంజనీర్ యువకుడు గత కొన్ని రోజుల నుండి కోవిడ్-19 బారిన పడ్డాడు. క్రిటికల్ కండిషన్లో ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు ప్లాస్మా అత్యవసరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హమారా సహారా యూత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆయుబ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి మీర్ వాసిద్ అలీ, స్థాపకులు ఇర్షాన్ ను సంప్రదించిన వెంటనే రాధాకృష్ణ కిరాణా యజమాని సంతోష్ గారిని సంప్రదించిన వెంటనే స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ముందుకు రావడం జరిగింది. తను స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడం అభినందనం విషయం. ఈ ప్లాస్మా పేషెంట్ నాన్నగారు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో చాలా బాధపడ్డాను. మరి సహారా యూత్ సభ్యులు సంతోష్ వెంటనే క్షణాలలో మాకు ప్లాస్మా దానం చేయడం ద్వారా నా కొడుకు బతికే అవకాశాలు ఉన్నాయి. కన్నీటి పర్యంతమై ఆశీర్వాదాలు అందించి సహారా యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. मेरा बेटा जो है सर मोहम्मद अजहरुद्दीन
ये एसोसिएशन का जैसे हमेशा हमेशा मैं इसे शुक्रगुजार रहूँगा। अल्लाह ताला जैसे इनकी आने वाली बला को टाल दे दो। अल्लाह इनके बच्चों को इनके साथ रहम का करम का आफियत का मामला करे दो। अल्लाह इनके कारोबार को आगे बढ़ा दो। हमारे जैसे जरूरतमंद लोगों की बहुत मदद कर अल्लाह आमीन करे। इनके दहने बाहने आगे पीछे हर दुश्मनों को फानी करके इनके काम को इस दुनिया के दौर के अंदर आला मुकाम अदा फरमाए। आमीन। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కరోనా మహమ్మారి వలన రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టడం వలన దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని సంత ఆవరణలో ఉన్నటువంటి యాచకులకు మేము ఉన్నాము అంటూ బూర్గంపహాడ్ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోనెల నాని 30 మంది యాచకులకు 5వ రోజు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలజాల సత్యనారాయణ, వనం వీరభద్రాచారి, గోనెల నాని, తోకల సతీష్, గంగరాజు యాదవ్, పుట్టి వెంకటేశ్వర్లు, మహేష్, కిలారి సంతోష్, గోనెల రామకృష్ణ, వెంకట సిద్ధార్థ్, కళ్యాణ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామంలో బుధవారం ట్రాన్స్ఫార్మర్ పేలి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. సమయానికి సంఘటనా స్థలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ నెలలో అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అందులో 30 రోజుల కార్యాచరణలో భాగంగా వారం రోజుల పాటు విద్యుత్కి సంబంధించిన పవర్ వీక్ కానీ, కరెంటు వైర్లు కానీ, విద్యుత్ స్తంభాలను సరిచేయడం, తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు పెట్టడం అలాంటివి వారం రోజుల పాటు జరిగే కార్యాచరణలో విద్యుత్ అధికారులకు ఈ ట్రాన్స్ఫర్ గురించి చెప్పడం జరిగింది. అనంతరం వచ్చి చూసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు అని అన్నారు. దాని పక్కన నివాస గృహాలు ఉన్నాయి. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు సర్పంచ్ కోరుతున్నారు. घरात कोण नाहीत ना? ते कोण नाहीत की केलं 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 अरे वायर खोल राही नका, व्हायला खरं राही नका. मी आत्ता आवाज आले सरपंच ये म्हणलं तेव्हा गावीच म्हणून घेतलं सर तैरेचे म्हणून घेतलं. अरे टँकर त्या घरात कोण नाहीत ना? ते कोण नाहीत की केलं 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 మండల కేంద్రమైన తాండూరులో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించినందున రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి గారు ఆదేశించారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ను పొడిగించేందుకు వీలు లేకుండా ప్రస్తుత లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకే వస్తున్నందున మార్కెట్ల, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడడం కనిపిస్తుందని, దీన్ని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాలకే వెళ్లే విధంగా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుంచే పోలీసులు ఉండి పర్యవేక్షించాలని అన్నారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతి లేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు.
లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1250 కోట్లతో రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప విలేకరుల సమావేశంలో ప్యాకేజీ వివరాలు బుధవారం ప్రకటించారు. ఈ నెల 24తో లాక్డౌన్ గడువు ముగియనుండటంతో పొడిగింపుపై 2 రోజుల్లో నిర్ణయాన్ని వెలువరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్కు గరిష్టంగా 10,000 చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు 3,000 చొప్పున అందించనున్నారు. క్షురకులు, రజకులు, దర్జీ పనివాళ్లు, స్వర్ణకారులు, మెకానిక్లు తదితర అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులకు 2,000 చొప్పున సాయం ప్రకటించారు. కోవిడ్ తొలిసారి విజృంభించిన సమయంలోనూ ఈ తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సాయం ಪ್ರಕಟಿಸಿದೆ. ಕಲಾವಿದರು, ಕಲಾ ತಂಡಗಳಿಗೆ ತಲಾ 3,000 ರೂಪಾಯಿನಂತೆ ಒಟ್ಟು ಫಲಾನುಭವಿಗಳು ಸುಮಾರು 16,100 ಜನ ಆಗ್ತಾರೆ. ಸುಮಾರು 4,85,00,000 ಇದಕ್ಕೆ ಖರ್ಚಾಗೋದಿದೆ. ರೈತರು ಮತ್ತು ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳು, ಪ್ರಾಥಮಿಕ ಕೃಷಿ ಪತ್ತಿನ ಸಹಕಾರ ಸಂಘಗಳು ಮತ್ತು ಭೂ ಅಭಿವೃದ್ಧಿ ಬ್ಯಾಂಕ್ಗಳಿಂದ ಪಡೆದಿರುವ ಸಣ್ಣ ಮತ್ತು ಮಧ್ಯಮ ದೀರ್ಘಾವಧಿಯ ಸಾಲಗಳ ಮರುಪಾವತಿ ದಿನಾಂಕ 1/5/2020ರಿಂದ ಮರುಪಾವತಿಸಬೇಕಾದ ಕಂತುಗಳನ್ನು ದಿನಾಂಕ 31/7/2021 ವಿಸ್ತರಿಸಲಾಗಿದೆ. ಸುಮಾರು 4.25 ಲಕ್ಷ ಜನರಿಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಸುಮಾರು 135 ಕೋಟಿ ಇದಕ್ಕೆ ಖರ್ಚಾಗೋದಿದೆ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗರೀಬ್ ಕಲ್ಯಾಣ ಅನ್ನ ಯೋಜನೆ, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಿಂದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗರೀಬ್ ಕಲ್ಯಾಣ ಅನ್ನ ಯೋಜನೆಯಡಿ ಮೇ ಮತ್ತು ಜೂನ್ ತಿಂಗಳಿಗೆ BPL ಮತ್ತು ಅಂತ್ಯೋದಯ ಕಾರ್ಡ್ ಹೊಂದಿರುವವರಿಗೆ ಪ್ರತಿ ಫಲಾನುಭವಿಗೆ ಪ್ರತಿ ತಿಂಗಳಿಗೆ 5 kg ಅಕ್ಕಿಯನ್ನು ಉಚಿತವಾಗಿ ನೀಡಲಾಗುತ್ತೆ. ಇದಲ್ಲದೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೆಚ್ಚುವರಿಯಾಗಿ ಸುಮಾರು 30 ಲಕ್ಷ ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಯೋಜನೆಯನ್ನು ನೀಡಲಾಗಿದ್ದು, ಇದಕ್ಕಾಗಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ 180 ಕೋಟಿ ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಯೋಜನೆಯಡಿ 1.26 ಕೋಟಿ ಪಡಿತರ ಚೀಟಿಗಳನ್ನು, ಒಟ್ಟು 4.34 ಕೋಟಿ ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಆಹಾರ ಧಾನ್ಯಗಳನ್ನು ವಿತರಿಸಲಾಗುತ್ತೆ. ಪಡಿತರ ಚೀಟಿಗಾಗಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿರುವ ಜನರಿಗೆ ಪಡಿತರ ಚೀಟಿಯನ್ನು ವಿತರಿಸದೇ ಇದ್ದಲ್ಲಿ ಅಂಥವ್ರಿಗೂ ಸಹ ಮೇ ಮತ್ತು ಜೂನ್ ಪ್ರತಿ ಮಾಹೆಯನ BPL ಅರ್ಜಿದಾರರಿಗೆ ಉಚಿತವಾಗಿ 10 kg ಆಹಾರ ಧಾನ್ಯ, ಹಾಗೂ APL ಅರ್ಜಿದಾರರಿಗೆ ಪ್ರತಿ ಕೆಜಿಗೆ 15 ರೂಪಾಯಿನಂತೆ 10 kg ಆಹಾರ ಧಾನ್ಯ ನೀಡಲಾಗುತ್ತೆ. ಇದರಿಂದ 3.10 ಲಕ್ಷ ಅರ್ಜಿದಾರರಿಗೆ ಸಹಾಯವಾಗುತ್ತೆ. ಸುಮಾರು 25 ಕೋಟಿ ಇದಕ್ಕೆ ಖರ್ಚಾಗುತ್ತೆ. BPL 3.7 ಲಕ್ಷ, APL -2,436. ನಗರಾಭಿವೃದ್ಧಿ ಇಲಾಖೆ BBMP ಮತ್ತು ನಗರ ಪ್ರದೇಶಗಳ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿನ ಕಾರ್ಮಿಕರು ಮತ್ತು ಬಡವರು ಆಹಾರವಿಲ್ಲದ ಹಸಿವಿನಿಂದ ಬಳಲಬಾರದೆಂದು ಸರ್ಕಾರ ಇಂದಿರಾ ಕ್ಯಾಂಟೀನಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಾಗಿದೆ. ಇದರಿಂದ ಪ್ರತಿದಿನ ಒಟ್ಟು ನಗರ ಪ್ರದೇಶ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ 6 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಅನುಕೂಲ ಆಗ್ತಾ ಇದೆ. ಸುಮಾರು 25 ಕೋಟಿ ಇದಕ್ಕೆ ಖರ್ಚಾಗ್ತಾ ಇದೆ. ಕೋವಿಡ್ ಸೋಂಕಿಗೊಳಗಾದ ರೋಗಿಗಳಿಗೆ ದೇಶದಲ್ಲೇ ಮೊಟ್ಟಮೊದಲ ಬಾರಿಗೆ ಸರ್ಕಾರದಿಂದ ನಿಯೋಜಿಸಿದ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ. ಕೋವಿಡ್ 1 ಮತ್ತು 2ನೇ ಅಲೆಯಲ್ಲಿ ಒಟ್ಟಾಗಿ ಇಲ್ಲಿವರೆಗೆ 2.6 ಲಕ್ಷ ಸೋಂಕಿತರಿಗೆ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗಿದ್ದು, ಸುಮಾರು 956 ಕೋಟಿಗೂ ಹೆಚ್ಚು ಖರ್ಚು ಭರಿಸಲಾಗಿದೆ. 18ರಿಂದ 40 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా 2వ వేవ్ ఉధృతి పెరిగిందన్నారు. సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సెల్యూట్ చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్ను తెప్పించినట్లు గవర్నర్ వివరించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని అన్నారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలి డోస్ ఇచ్చామని, 21.64 లక్షల మందికి సెకండ్ డోస్
వ్యాక్సినేషన్ పూర్తయిందని గవర్నర్ వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రభుత్వం 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా హోంమంత్రి సుచరిత శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలస్తీనా హమాస్ మిలిటరీ విభాగం లక్ష్యంగా యథాతథంగా కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మాస్క్ పెట్టుకోలేదని మహిళను రోడ్డుపై పడేసుకొట్టిన పోలీసులు. మధ్యప్రదేశ్లో ఘటన. గురువారం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ముందుగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు. ప్రొద్దుటూరు పట్నం గాంధీ రోడ్లోని సాంబయ్య గారి వీధిలో ఇంట్లో ఎవరు లేని సమయంలో 12 తులాల బంగారం, 20,000 నగదు దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు. లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం. 1250 కోట్లతో రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న 4 బోధనాసుపత్రుల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.